చెప్పి తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? నేను ఉన్నాను కదా, అలాగేం అవ్వదు. ఓకే. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? ఏ ఆ మాత్రం రీతు, నువ్వేంటి ఇక్కడ? అదేంటి, నీకు తను తెలుసా రాజు? ప్రియాది పాత ఆఫీస్లో మేము కొలీగ్స్. హో, నైట్ మేము డిన్నర్ చేస్తుంటే కాల్ చేసింది మీరేనా? రాజు చెప్పాడు మీకు మీ హస్బెండ్కి ఏవో గొడవలంటగా. అవును, ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. ఇంతకీ రాజు, ఈమె నీ వైఫా? ఆహా, నో నో నో, నేను జస్ట్ తన గర్ల్ ఫ్రెండ్ అంతే. కొన్ని రోజులలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఓ, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. అవును, మీకు మీ హస్బెండ్కి ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు, అతనికే ప్రాబ్లం. అతనికి ఒక పెళ్ళాం సరిపోదంట. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? త్వరలోనే డివోర్స్ ఇస్తున్నా. ఏయ్, అలాంటి వాళ్ళకి ఎంతమంది అయినా సరిపోరు. ఒక ఆడదాని విలువ అర్థం కాదు. అలాంటి వాడి కోసం ఎంత సాక్రిఫైస్ చేసినా వేస్టే. మీరు కూడా కొంచెం చూసుకొని స్టెప్ వేయండి. లేదు, రాజు అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. ఓ, మంచిది. బయటే నిల్చున్నారు, ఇక్కడే మా ఇల్లు, పదండి వెళ్దాం. నో, నాకు కొంచెం పనుంది. అర్జెంటుగా లాయర్ని కలవాలి. డివోర్స్ పేపర్స్ రెడీ చేసుకోవాలి. ఓ ఓకే, సరే ఉంటాను. రాజు, తనని పంపించేసి నువ్వు వచ్చేసే. ఓకే. రీతు, ఒక్కసారి నేను చెప్పేది విను. నాకు అసలు ఆ అమ్మాయి అంటే ఏం ఇష్టం లేదు. తనే నన్ను ఇష్టపడింది. నేను లేకపోతే చచ్చిపోతానంది, ఏవేవో చెప్పింది. నాకేం చేయాలో అస్సలు అర్థం కాలే. నా మాట నమ్ము ప్లీజ్. రీతు, ఒక్కసారి. ఏం తక్కువ చేశాను నీకు? ఎంత ప్రేమించాను. నీకెందుకు ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చింది? కాదు, ప్రియానే నాతో. మాట్లాడుకు. ఒక ఆడదేదైనా భరిస్తుంది గాని తన భర్త ఇంకొకరితో ఉంటే ఆ క్షణం నుంచి తను బ్రతికున్న శవంతో సమానం. డైవర్స్ వద్దు ప్లీజ్. ఒక ఆడదాని విలువ అర్థం చేసుకొని వాడు ఎప్పుడూ ఒంటరిగానే మిగిలిపోతాడు. ఇంకెప్పుడు నాకు కనిపించుకో. రితు, నా మాట విను. రితు ప్లీజ్ ప్లీజ్. రితు రితు, నా మాట విను ప్లీజ్. రితు రితు, ఆగమన్నా. రితు, ప్రియా, నేను చెప్పేది ఒకసారి విను.